హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఈనాడు పేపర్లో వార్తను చూద్దాం. ఫామ్ హౌస్లో మద్యం నోట్ల కట్లట, 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల రూపాయలు నిన్న హైదరాబాదు అంటే శంషాబాద్ శివారు ప్రాంతంలో లభ్యమైనట్టు. ఇదంతా ముడుపుల సొమ్మే, లిక్కర్ స్కాము, లిక్కర్ ముడుపని, లిక్కర్కి సంబంధించిన ముడుపులు అక్కడ దాచిపెట్టారని చెప్పి సిట్ చెప్తుంది. అసలు ఈ కేసే బేతాళ కథ, కట్టు కథ. ఈ కట్టు కథల్లో అట్టపెట్టెలల్లో కట్టలు కూడా పెట్టి ఉంటారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇది మొత్తం ఎపిసోడ్ చూస్తే 2025 ఏప్రిల్లో అరెస్ట్ అయిన రాజకాస్ రెడ్డి దీంట్లో ప్రధాన అక్యూజ్డ్. ఆయన 90 రోజులు దాటిపోయింది, బెయిల్కి అప్లై చేసిండు. 90 రోజులు దాటిన తర్వాత మ్యాండేటరీ బెయిల్ ఇవ్వాలి. ఆ బెయిల్ కోసం మద్యం కేసులో అరెస్ట్ అయిన అనేక మంది ఎవరైతే ఈ అక్యూజ్డ్లు ఉన్నారో అప్లై చేస్తున్నారో 90 రోజులు దాటింది కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇగో రకరకాల విన్యాసాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. సరే, వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు ఏం చెప్పినా సిట్ వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉంది అనేది స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడా కూడా సరైన ఆధారాలు చూపలేని పరిస్థితి. కేవలం కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానల్కి లీకులు ఇచ్చి రేపు జరగబోయేది కూడా ముందే వీళ్ళు షెడ్యూల్ ఇస్తూ ఉంటారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు. ఇది ఒక భాగం. ఇప్పుడు ఈ 11 కోట్ల కథ అయింది. ఈ 11 కోట్లు ఈ కట్టు కథలో వచ్చిన కట్టల, నిజంగానే ఆడ దాచిపెడితే వచ్చిన కట్టల. మొత్తం ఏపీ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తాడేపల్లి ప్యాలెస్ అన్నారు, అక్కడ అన్నారు, ఇక్కడ 100 కోట్లు, అక్కడ 100 కోట్లు డెన్నులు ఉన్నాయన్నారు. ఎక్కడ ఏ డెన్నులు దొరకంది, ఇక్కడ వచ్చి హైదరాబాద్లో ఎట్ట దొరికినాయి, అది 11 కోట్ల ఎట్ట దొరికినాయి. 3500 కోట్ల స్కాములో 11 కోట్లు ఎట్లా దొరికినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు చెప్పారు, ఆ పైసలు ఎవరి అనే విషయానికి వచ్చినప్పుడు A40 అనే అక్యూజ్డ్ 40 వరుణ్ పురుషోత్తం, ఆయన కొన్ని నెలలుగా దుబాయ్లో దాక్కుండు అని చెప్పి వీళ్ళే చెప్తారు. సిట్టు ప్రభుత్వం దుబాయ్లో పారిపోయిండు. దుబాయ్కి ఆయన పైన కొంతమంది పైన లుక్అవుట్ నోటీసులు ఉన్నాయట. మరి లుక్అవుట్ నోటీసులు ఉంటే ఇటు నుంచి అడుపోకుండా లుక్అవుట్ నోటీసులు ఉంటాయి. అంటే భారతదేశం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి లేకుండా అన్ని ఎయిర్పోర్ట్లు దగ్గర కట్టడి చేసే కార్యక్రమం, ఇతర దేశాలకు పోకుండా లుక్అవుట్లు ఇస్తారు. ఆయన ఆల్రెడీ పోయిన ఆయన లుక్అవుట్ నోటీస్ ఉందని తెలుసు, A40గా కేసు ఉందని తెలిసిన తర్వాత ఎట్లా వస్తాడు, ఎందుకు వచ్చిండు, ఎవరు పిలిపించారు, ఆ పిలిపించిన అతను చెప్పేదాకా A40 అంటే ఇంకా 39 మంది ఎవరికి తెలవని డబ్బులు ఈయనకే తెలుసు. అసలు ఆ ఫామ్ హౌస్ ఎవరిది? వర్ధమాన్ కాలేజీ యాజమాన్యానికి రిలేటివ్స్కి సంబంధించిన, అంటే వాళ్ళ పార్ట్నర్కి సంబంధించిన ఫామ్ హౌస్ అట. అది రాజకాస్ రెడ్డిది కాదు. రాజకాస్ రెడ్డి డబ్బులని వరుణ్ పురుషోత్తం చెప్పిండట అక్కడ ఉన్నాయని. ఇంత ఎపిసోడ్ జరుగుతున్న తర్వాత, ఇంత పెద్ద ఎత్తున నిజంగానే సిట్టు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తర్వాత నిజంగానే రాజకాస్ రెడ్డి అయితే అక్కడ ఎందుకు కూర్చుతాడు? ఆయన ఫామ్ హౌస్ కాంది, ఆయన వ్యవహారం కాంది, అక్కడనే ఎందుకు దాచిపెట్టిండు? అవి ఇప్పుడే ఎందుకు బయటపడ్డాయి? ఇట్లా అనేక అనుమానాలు మధ్యలో ఈ సిట్టు మరి ఇది కట్టుకథల కట్టల అనేది తెలియదు. కానీ వర్ధమాన్ కాలేజీకి సంబంధించిన డబ్బులు అవి వాళ్ళకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. వర్ధమాన్ కాలేజీతో పాటు ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారాలలో రోజు కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ ఉంటుంది. దానిలో భాగంగా వచ్చిన డబ్బులను దీంట్లో సిట్టులో, అంటే ఇది ఒక ఆధారాలు లేని కేసు, ఆధారాలు చూపలేని పరిస్థితుల్లో ఏదో ఒక ఆధారం డబ్బులు దొరికినాయని చెప్పాలి కాబట్టి ఇది చూపించారు అని చెప్పి దీంట్లో ఉన్న అక్యూజులు అంటున్నారు. రాజకేశ్ రెడ్డి అయితే నిన్న ఆల్రెడీ ఒక వాంగ్మూలం కూడా కోర్టుకి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ డబ్బుకి నాకు సంబంధం లేదు, నాది కాదు ఆ పైసలు, నేను ఎక్కడా దాచిపెట్టలేదు, ఆ డబ్బు కానీ ఆ ఫామ్ హౌస్ కానీ నాకు సంబంధించింది కాదు, నా పైసలే కావు అని చెప్పి చాలా స్పష్టంగా కోర్టుకి స్టేట్మెంట్ ఇచ్చిండు. లేదు వర్ధమాను కాలేజీ కాదు, ఇది రాజకాస్ రెడ్డిది. అంటే ఎట్టి పరిస్థితుల్లో రాజకాస్ రెడ్డి A1 ఉండు కాబట్టి A1 దగ్గర డబ్బులు ఉన్నాయి అనే ఒక ఆధారం, ఎందుకంటే ఏ ఆధారం లేదు ఇప్పటికీ. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి 3,55,000 జీబీల డేటాని తొలగించారు, ఎరేజ్ చేశారని చెప్పారు. అసలు పేపరే లేదు, ఆధారాలను ధ్వంసం చేశారని చెప్పారు. ఇక ఆ పరిస్థితుల్లో కేసును నిలబెట్టాలి కాబట్టి ఒక కట్టుకథని, ఆ కట్టుకథ కోసం ఈ కట్టలు తెచ్చిపెట్టారా? నిజమైన కట్టలేనా? ఈ కట్టలు మరి ఎప్పుడో జూన్ 2024 నుంచి ఉన్నాయంటున్నారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు సిట్ ఎందుకు పట్టుకోలేకపోయింది? ఈరోజే ఎందుకు పట్టుకున్నారు? మరి ఈ కట్టలతోనేనా ఇంకా ఏమైనా కట్టలు ఉన్నాయా? 3,500 కోట్ల రూపాయల్లో 11 కోట్లే దొరికినాయా? వీటన్నిటికీ ఇప్పుడు సిట్టు కోర్టులో సమానం చెప్పాల్సి ఉంటుంది. బయట మనం పేపర్లో రాసినట్టు టీవీలో డిబేట్లు పెట్టినంత ఈజీగా ఉండదు. అట్టపెట్టెలు దొరికినాయి కాబట్టి ఆయన కోర్టు నిర్ధారణ చేయలేదు. ఎందుకు అంటే అసలు డబ్బు ఇప్పుడు సాక్షాత్తు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి వర్మ గారు, జశ్వంత్ వర్మ, ఆయన ఇంట్లోనే కోట్ల రూపాయల కట్టలు దొరికితే ఆ కట్టలు నాకు సంబంధం లేదన్నాడు డైరెక్ట్. ఒక కోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి. ఆయన అవుట్ హౌస్లో ఉంటే అవుట్ హౌస్లో ఎందుకు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి నాకు తెలియదు అనే పరిస్థితి. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి ఫామ్ హౌస్ కాదు, రాజకేశ్ రెడ్డి నాకు సంబంధం లేదని ఆల్రెడీ కోర్టుకి ఇస్తాడు. మరి దీన్ని ఎట్లా ప్రూవ్ చేస్తారో చూడాలి. ఇంకోటి, మన తెలుగు రాష్ట్రాలను సంచలనమైన కేసు గతంలో జరిగింది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కింద పనిచేసిన నాయకుడిగా ఎమ్మెల్సీగా ఏమన్నాడు, ఎమ్మెల్యేగా ఉండి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి 50 లక్షల రూపాయల బ్యాగ్ తీసుకొని ఒక ఎమ్మెల్సీని ఓటుకు నోటు కేసులో కొనటానికి పోయి అడ్డంగా పట్టుబడ్డాడు. దొరికింది, వీడియోలు ఆడియోలు మొత్తం ఉన్నాయి. నాకు సార్ పంపారని, ఆ సార్ మళ్ళీ నాకు బ్రీఫ్డ్ చేశారు మన వాళ్ళు, మీకు అన్నీ చూసుకుంటానేనని. ఆ బ్రీఫ్డ్ ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వాయిస్ లెక్కనే ఉంది. అది వాయిస్ ఆయన కాదంటాడు, కానీ అది కోర్టు తెలపాల. ఆయన బ్రీఫ్ చేసిండు, ఈయన 50 లక్షలు పంపిండు, 50 లక్షలు అడ్డంగా దొరికినాయి. అడ్డంగా 50 లక్షలు పంపిన వ్యక్తి, 50 లక్షలు దేశపోయిన వ్యక్తి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇవాళ ఇగో ఇట్లా ఉంటాయి మన చట్టాలు. ఈ ఎంతవరకు ప్రూవ్ అయితే ఎంత అనేది చెప్పలేము. కళ్ళ ముందు మనకు సాక్షాత్ కనపడుతుంది. రీసెంట్గా ఢిల్లీలో హైకోర్టు జడ్జి ఇంట్లో డబ్బు దొరికితే నాది కాదు, నాది ఎట్లా అంటారు, నన్ను ఎట్లా విచారణ చేస్తుంది, సుప్రీంకోర్టుకి ఏం అధికారం ఉందని ఆయన సాక్షాత్తు సుప్రీంకోర్టునే ప్రశ్నించే పరిస్థితి. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కోసం 50 లక్షలు కట్టలు తీసిపోయిన ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, పంపించిన ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యిండు. ఇక ఎక్కడుంది చట్టం? కాబట్టి ఇది ఎంతవరకు నిలుస్తుంది? ఇది హైప్ చేసుకోవడానికి ఇట్లాంటి మీడియాలలో బాక్సులు బద్దలైనవి, నోట్ల కట్టలు వచ్చినాయి. ఈ బాక్సులు బద్దలు ఓన్లీ పేపర్లలోనే ఉంటాయి. చట్టం ముందు నిలబడే బాక్సులు కావి, చట్టం ముందు నిలబడే కట్టలు కావి అనేది స్పష్టంగా న్యాయ నిపుణులు కూడా చెబుతున్న పరిస్థితి. సరే, ఏం జరిగిందో చూడాలి. ప్రతిష్టాత్మక కంపెనీలకు భూములు కేటాయిస్తే తప్పేంటి? ప్రతిష్టాత్మక కంపెనీలకు భూములు కేటాయిస్తే తప్పేంటి అని హైకోర్టు చెప్పిందట. హైకోర్టు వాస్తవంగా చెప్పలే. టీసీఎస్కి 99 పైసలకి భూమి ఎట్టా అమ్ముతారు అని ఒక కేసు, విశాఖపట్నంలో లూలు కంపెనీకి భూములు ఎట్లా కేటాయిస్తారు అని ఇంకో కేసు, 2 కేసులు పడ్డాయి. పాకా సత్యనారాయణ అని ఒక పిల్లేసిండు. ఇంకో కేసులో ఎమ్మి గ్రేస్ అని ఒక ఆమె పిటిషన్ వేసింది, వాళ్ళు ఒక ఆర్గనైజేషన్. దానికి సంబంధించి జడా శ్రవణ్ కుమారు ప్రముఖ న్యాయవాది ఆ ఎమ్మి గ్రేస్ తరఫున వాదనలు వినిపించిండు. ఈ ఏది టీసీఎస్కి 99 పైసలకు భూమి ఇచ్చే దానికోసం, ప్రజా ఉపయోగం కోసం, ఉద్యోగాలు ఉపాధి కల్పన కోసం ఒకళ్ళు ఇస్తే లీజుకి ఇవ్వాలి తప్ప ఎట్లా అమ్ముతారు? అమ్మినట్టు జీవో ఉంది, 7 జీవో నెంబర్ 7. ఆ జీవోలో స్పష్టంగా ఇన్ని ఎకరాలు ఇంత, ఇక్కడ పలానా దగ్గర పలానా కంపెనీకి అని రాశారు అందరూ అని సవాల్ చేస్తే ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఇది ఎట్లా, ఇదేం కథ అని చెప్పి. దానిపైన ఎవరన్నా ఇస్తాం మేము, మా కౌంటర్కి టైం ఇవ్వాలని అడిగారు. కానీ ఈనాడు ఏం రాసింది, పిటిషనర్నే ప్రశ్న వేసింది, నువ్వు ఎట్లా పిటిషన్ వేస్తావు, ఇస్తే తప్పేందా అని అడగారు కోర్టు. ఇక కోర్టే ఇస్తే తప్పేంది అన్నాక ఇక న్యాయం ఎక్కడ ఉంటుంది? కోర్టు ఇస్తే తప్పేంది అనలే, ఏమి ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని ప్రభుత్వాన్ని అడిగింది. ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం భవిష్యత్తులో ఉంది. ఇది ఒక వార్త. టీసీఎస్ వల్ల 12,000 ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఇస్తే తప్పేందని సుప్రీంకోర్టు చెప్పినట్టు రాశారు. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. నోట్ల కట్ల మాటం బాబు మహాకుట్ర, ఏ స్థాయికైనా దిగజారుతామనేలా దర్యాప్తు సంస్థ మరో బరితెగింపు. 11 కోట్ల జప్తు పేరుతో టీడీపీ కార్యాలయం డైరెక్షన్లో హైడ్రామా, మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే కుతంత్రం. ఇన్నాళ్లకైనా ఒక్క ఆధారం చూపలేక పోయారని తప్పుబట్టిన కోర్టు, నిందితుల బెయిల్ మంజూరును అడ్డుకునేది కొత్త నాటకానికి తెర. వర్ధమాన కాలేజీ చెందిన నగదును రాజకేశ్ రెడ్డిగా నమ్మించే కుట్ర. గతంలో సోదాలు దొరకని డబ్బు అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన వైనం, అది కూడా 2024 జూన్ నుంచి వారి నివాసంలో ఉన్నట్టు కట్టుకథలు. విజయేందర్ రెడ్డి అనుకూలంగా మారకానే వారింట్లో నగదు లభ్యం.
వాళ్లకు ఆ మనిషి అనుకూలంగా మారగానే డబ్బు దొరకడం ఏంటి, నివాసంలో సొమ్మును వేరే వాళ్ళదిగా ఆయనతో చెప్పిస్తూ కుతంత్రం. ఇదంతా గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది సిట్టు పన్నాగమని. ఒకే తరహాలో A4 కాగితాల పెట్టెలో అర్ధరాత్రి చకాచకా పుట్టుకొచ్చిన నగదు జప్తు గురించి మీడియాకు లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్ సమాచారం. ఇదంతా టీడీపీ ప్రధాన కార్యాలయం స్కెచ్చేనని బట్టబయలు. ఇంతకంటే బరితెగింపు ఏముంటుంది? అక్రమ కేసు అనేందుకు ఇది నిదర్శనం కాదా? 11 కోట్ల జప్తు చేసినట్టు చెబుతున్న సిట్టు కట్టు కథ బూమరాంగ్ అయింది. ఇది మొత్తం అది సిట్టుకి 11 కోట్లు జప్తు చేసింది దొరికింది అని బ్రేకింగ్ వస్తూనే ఉంది. కింద కామెంట్స్ వస్తూనే ఉన్నాయి పబ్లిక్ నుంచి. ఇది కట్టు కథ, ఈ కట్టు కథ కట్టలు, ఇది సిట్ ఏదేసిపోయి ఆడబెట్టింది అంటే రకరకాల, మరి నిజాలు ఏమన్నాయో మనకు తెలియదు కానీ కామెంట్స్ వస్తున్నాయి యూట్యూబ్లలో. వీళ్ళాడు బ్రేకింగ్ చేస్తారు 11 కోట్లని. ఓహో, ఈ కథ 11 కోట్ల కథ బేతాళ కథలో ఇదొక ఎపిసోడ్ ఉందని కామెంట్లు వస్తున్నాయి. అంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది సిట్టు అనేది అర్థమవుతుంది. ప్రధానంగా ప్రజల విశ్వాసాన్ని సిట్టు కోల్పోవడానికి ప్రధాన కారణం ఎవరైతే తెలుగుదేశం పార్టీని మోస్తున్న మీడియా అత్యుత్సాహం. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ABN ఛానల్ లాంటి ఊహాగానాలు, కథనాలు వండి వార్పి ముందే సిట్టు కంటే ముందే అత్యుత్సాహంతో సంబరాలు చేసుకుంటుంటే ఇక ఎట్లా నమ్ముతారు? సిట్టే అన్న బయటకు వచ్చి ఇది దొరికింది, ఇది ఉంది, ఇది ఉంది అని చెప్తే నమ్ముతారు. ఎక్కడా చెప్పట్లే. వీళ్ళే అంత కట్టుకథలు అయితే ఇది కట్టుకథ కేసు కిందే మారిపోయింది. నిజంగా అలా కేసు ఉన్నప్పటికీ అంటే ప్రజలను నమ్మించలేని పరిస్థితి. సరే, చట్ట ప్రకారం ఏమైంది, చట్ట ప్రకారం ఎవరు దీంట్లో అక్యూజుడు, తప్పు చేసిన వాళ్ళు ఉంటే ఎట్లా శిక్ష ఉంటుంది, అది వేరే విషయం. ప్రజల్ని నైతికంగా నమ్మించలేని పరిస్థితుల్లో ఇవాళ సిట్ ఉంది. ఇక అదే నోట్ల కట్ల మాడిన బాబు మహాకుట్ర అని చెప్పి ఒక వార్త. అడుగడుగున బారికేడ్లు, చెక్ పోస్టులు, నేడు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన, కూటమి సర్కార్ భారీ ఆంక్షలు. నెల్లూరు పర్యటన ఉంది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిది. కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు, ఆయన పరామర్శిస్తారట. అక్కడ నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తారు. దీంట్లో ఎక్కడా కూడా పబ్లిక్ మీటింగ్ కాదు, లేదా ప్రజలను పరామర్శించడానికి వస్తే ప్రజలు ఎక్కువగా వస్తారు, ఆదరణ వస్తుందని కాదు. కేవలం జైల్లో ఉన్న వాళ్ళ నాయకుడిని పరామర్శ, ఇంకొక నాయకుడి ఇంటికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులని పరామర్శ. దీంట్లో ఎక్కడా లేదు. కానీ ఒక భయము, ఒక ఆందోళన ప్రభుత్వంలో ఉంది, పోలీసు యంత్రాంగంలో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి అడుగు బయటికి పెడితే జనం ఉప్పెనలాగా వస్తారు, ఈ ప్రజల్ని కంట్రోల్ చేయలేమనా, లేకపోతే ప్రజలను చూస్తే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన ఒక నెగిటివ్ ఒపీనియన్ ప్రభుత్వం పైన ఏర్పడింది. అంటే ప్రజాస్పందన జగన్మోహన్ రెడ్డికి ఎట్లుంది అనేది. వాళ్ళు ఏమంటారు, జననాయకుడు కాబట్టి జగను బయటకు వస్తే ప్రజలు వస్తారు, ఆ ప్రజలను చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడతారు, పోలీసులకు చివాట్లు పడతాయి, కాబట్టి అనేక ఆంక్షల మధ్య కంట్రోల్ చేసే పరిస్థితిని తెస్తున్నారు. జనసంద్రాన్ని, జనవరదను కంట్రోల్ చేయడానికి రకరకాల ఆంక్షలు, బారికేడ్లు రకరకాలు పెడుతున్నారు. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మనం పొదిల్లో చూసినాం, బంగారుపాళ్యంలో చూసినాం, సత్తెనపల్లిలో చూసినాం, గుంటూరు మిర్చి మార్కెట్లో ఏడ చూసినాం. అంటే ఎంత కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే అంతకంటే ఎక్కువ ఫోర్స్తో పబ్లిక్ బయటకు వస్తున్నారు. అక్కడ ఏమవుతుందంటే, వీళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రజల అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి పైన వాళ్ళు ఏదో ఒక రూపంలో గుట్టలు, చెట్లు, పుట్టలు పట్టుకుని వచ్చే పరిస్థితి. అది ఇంకా పరుగు పోతుంది. స్వేచ్ఛగా వదిలేస్తే వచ్చేటోడు వస్తాడు, రానోడు రాడు, పెద్ద మ్యాటర్ కాదు. వాళ్ళకి కావాల్సిన పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చేసి, జగన్మోహన్ రెడ్డి చుట్టూ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి ఆయనకు రక్షణ కవచంలాగా ఉండి పబ్లిక్ ఫ్రీ మూవింగ్ ఉందనుకోండి, పెద్ద ఇబ్బంది ఉండదు. అట్లా కాకుండా ఆర్టిఫిషియల్గా మీరు కంట్రోల్ చేయాలని చూస్తే జనంలో ఉన్న సహజత్వం బయటకు వస్తుంది. ఆర్టిఫిషియల్గా మార్కెట్లో కొన్ని వస్తువులను దాచిపెట్టి అమ్ముతూ ఉంటారు. ఏమైతే ఆర్టిఫిషియల్గా దాచిపెడితే ఏమైంది, దాని ధర పెరిగింది. అట్లా ఇక్కడ మీరు ఆర్టిఫిషియల్గా దాన్ని అణచే ప్రయత్నం చేస్తే సహజత్వం బయటకు వచ్చి వాళ్ళు నిజమైన ప్రేమ, అభిమానాన్ని బయట పెట్టుకునే పరిస్థితి కోసం అవసరమైతే బురద లెక్క చేయకుండా, రాళ్ళు రప్పలు, కొండలు, గుట్టలు లెక్క చేయకుండా వస్తుంటే ఆ విజువల్స్ వీళ్ళు వైఎస్ఆర్సీపీ పెట్టుకుని ఇదిగో జన అభిమానం ఇది అని వీళ్ళు చెప్పుకునే పరిస్థితి. అంటే ప్రభుత్వం అయినా, తెలుగుదేశం పార్టీ పెద్దలైనా అక్కడ ఆలోచించాల్సిందంటే, ఫ్రీ ఫ్లో చేస్తే తెలిసిపోద్ది అసలు. అది చేయట్లే, అణిచే ప్రయత్నం చేస్తారు. అణిచే ప్రయత్నం చేసి అణిచేదానికంటే ఎక్కువ స్పీడ్లో వీళ్ళు బయటకు వస్తున్నారు. ఇది మొత్తానికి అడుగడుగున ఆంక్షలట ఈరోజు పర్యటన పైన. 14 నెలల కిందట ఘటనలో నిన్న ఫిర్యాదు, కేసు, ఆ వెంటనే అరెస్టు.
తురకా కిషోర్ విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం. అసలు కిషోర్పై ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఘటనలు, ఫిర్యాదులు, కేసులు, అరెస్టుల వివరాలు మా ముందుంచండి. పల్నాడు జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశం. పోలీసులు అమానుషంగా చేస్తానని కన్నీటి పర్యటన అవుతుంది కిషోర్ భార్య. మున్సిపల్ చైర్మన్ మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్ పైన ఎప్పుడో 14 నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ పైన నిన్న కేసు ఇస్తే వెంటనే రిజిస్టర్ చేశారు. అంటే కేసులు పోలీసులు నమోదు చేసే కేసులు కూడా ఎట్టన్నాయంటే క్రైమ్ను బట్టో జరిగిన ఇన్సిడెంట్ బట్టి లేవు. ఇచ్చే పిటిషనర్ ఎవరైతే కంప్లైంటెంట్ ఉంటారో కంప్లైంటెంట్ని బట్టి అవతల ఎవరిపైన అయితే కంప్లైంట్ ఇస్తారో దాన్ని బట్టి కేసులు నమోదు చేస్తున్నారు. కంప్లైంటెంట్ తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించిన వ్యక్తితో తెలుగుదేశం పార్టీయో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఉంటే, కంప్లైంట్ చేసేది వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం ఉన్న నాయకులపైన చేస్తే ఇమీడియట్లీ కేసు నమోదైంది. దానికి లిమిటేషన్స్ ఉండవు, చట్టం ఉండదు, పరిధి ఉండదు, ఏది ఉండదు, ఎప్పుడు జరిగింది అనేది ఉండదు, జ్యూరిడిక్షన్ ఉండదు. ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా కేసులు నమోదు చేయొచ్చు. దీనిపైనే హైకోర్టు చివాట్లు పెట్టిందట పల్నాడు జిల్లా ఎస్పీకి. దీనిపైన మొత్తం అసలు ఆ తురకా కిషోర్ పైన కేసులు ఎన్ని ఉన్నాయి, కంప్లైంట్లు ఎన్ని ఉన్నాయి, ఏమి నమోదైనాయి, ఏమి కాలేదు, మొత్తం డీటెయిల్స్ అడిగిందట. దీనిపైన హైకోర్టు ఇట్లాంటి కేసులపైన గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కోర్టుల మేజిస్ట్రేట్లకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీస్ యంత్రాంగానికి ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్, స్టేట్ ఆఫ్ బీహార్ కేసుని తప్పనిసరిగా ప్రతి రిమాండ్లో పాటించాల్సిందని మేజిస్ట్రేట్లకు ఆదేశాలు ఇచ్చింది. మీరు గుడ్డిగా పోలీసులు ఇచ్చే రిమాండ్ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేస్తే మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏం సెక్షన్లు పెట్టారు, క్రైమ్ ఏంది, అసలు ఎస్టాబ్లిష్మెంట్ ఉందా, నిలబడే కేసా, కనీసం ప్రేమాఫైసి ఉందా అనేది చూడాల్సిన అవసరం మేజిస్ట్రేట్ల పైన ఉంది. మనం చట్టాన్ని కాపాడాలి. పోలీసులు ఎట్లాగో ఏం చేస్తారో తెలవని పరిస్థితి. కాబట్టి ఈరోజు కోర్టులు చట్టాన్ని పోలీసుల నుంచి కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టులు చట్టాన్ని కాపాడతాయి ఎవరి నుంచి? చట్ట వ్యతిరేకుల నుంచి, దందాలు చేసే ముఠాలు కట్టే రౌడీలు, గూండాలు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల నుంచి చట్టాన్ని కాపాడాలి కోర్టులు. కోర్టులతో పాటు పోలీసులు కాపాడాలి. ప్రజల హక్కులను కాపాడాలి. ప్రజల హక్కులను కాపాడాల్సిన పోలీసులే ప్రజల హక్కులపైన ఉక్కుపాదం మోపుతుంటే పోలీసుల నుంచి ప్రజల హక్కుల్ని, చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యతని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భుజాన వేసుకుంది. అంటే ఏ స్థాయిలో ఉంది పోలీస్ యంత్రాంగం, ఏ స్థాయిలో పోలీస్ యంత్రాంగంతో ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని దీన్ని బట్టి అర్థమవుతుంది అనేది ఒక వార్త ఈరోజు రాసిన పరిస్థితి. ఇగో టీసీఎస్కు 99 పైసలకి భూమి కేటాయింపుపై వివరణ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు 21 ఎకరం 74 సెంట్ల కేటాయింపు తుది తీర్పుకు లోబడే ఉంటుంది. మధ్యంతరలో జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం. లులు గ్రూప్కు భూ కేటాయింపులపై విచారణ జరుపుతాం. విజయవాడలో కేటాయింపులను జీవో కూడా సవాల్ చేయండి. విశాఖలో భూ కేటాయింపులపై జీవోను రద్దు చేయాలన్న పిటిషనర్కి హైకోర్టు ఆదేశం. అనేక దేశాల్లో విచారణ ఎత్తేసిన లులు అయినా కానీ మన దగ్గర ఇస్తారు. ఇది 5వ పేజీలో ఉంది. వార్త చూద్దాం. దీని గురించి ఈనాడు ఏం చేసిందంటే తప్పుడు వార్త రాసింది. టీసీఎస్కు 99 పైసలకే భూ కేటాయింపులపై వివరణ ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేటాయింపులు ఉత్తర్వులను కొట్టేయాలంటే పిల్లు. విశాఖపట్నంలో టీసీఎస్కు ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు 529 కోట్ల రూపాయల విలువైన 21 ఎకరాల 74 సెంట్ల భూమిని 99 పైసలకే కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 7ను సవాల్ చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్ సంస్థ జిల్లా అధ్యక్షురాలు నమ్మి గ్రేస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జీవో 7ను రద్దు చేయడంతో పాటు ఆ జీవోలను అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ న్యాయవాదిగా జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఈ భూ కేటాయింపులు జరిగాయన్నారు. నిబంధనల ప్రకారం 33 ఏళ్ళు 66 ఏళ్లకు భూమి కేటాయించవచ్చునని, కంపెనీ పెట్టి విజయవంతంగా నడిపితేనే ఆ లీజును 99 ఏళ్లకు పొడిగించవచ్చని చెప్పారు. నిబంధనలో ఎక్కడా కూడా భూమి అమ్మకం గురించి లేదని, కానీ ప్రభుత్వం టీసీఎస్కు ఈ 21 ఎకరాల 74 సెంట్ల భూమిని అమ్మకం ద్వారా కేటాయిస్తుందని తెలిపారు. విశాఖలో టీసీఎస్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు వల్ల ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ధర్మాసనం ప్రశ్నించగా 12,000 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. మరి టీసీఎస్ లే ఆఫ్ చేస్తుంది కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది
సింగమనేని ప్రణీత్ స్పందిస్తూ కేవలం లీజు ప్రతిపాదికనే టీసీఎస్కు భూ కేటాయింపులు చేస్తున్నామని అమ్మడం లేదని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఈ విషయం అస్పష్టంగా ఉందని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అది జియో నెంబర్ 7లోనేమో స్పష్టత లేకుండా అసలు అమ్ముతున్నావా లీజుకి ఇస్తున్నావా లేదు. 21 ఎకరాలు 74 సెంట్లు 529 కోట్ల విలువైందట. 99 పైసలకే అమ్మారు. అమ్మటం చట్టవిరుద్ధం. నిబంధనలను అమ్మటం అనే ప్రశ్న లేదు. కేవలం 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలి. ప్రైమరీగా బిజినెస్ మంచిగా ఉంది, ఉపాధి ఇస్తున్నారు అనుకున్నప్పుడు ఇంకొక 66 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇది నిబంధన. కానీ పూర్తిగా లే ఆఫ్ చేసినట్టుంది కదా నిబంధనల్ని అని చెప్పి కోర్టు సూటిగా ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. దానికి కౌంటర్ వేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. మొత్తానికి ఆ టీసీఎస్కి ఇచ్చిన భూముల విషయంలో ప్రభుత్వానికి ఒక రకంగా శాఖే ప్రభుత్వం అడ్డకత్తెరలో పడది. ప్రభుత్వం పరువు నెట్టి నిలువైంది. టీసీఎస్ ఒక రెప్యుటేషన్ ఉన్న కంపెనీ. ఇచ్చేటప్పుడు నిబంధనలు కనీసం పాటించాలి కదా. మరి అంత ఆత్రమా, అంత ఆదరాబాదరా, అంత ఇంటెన్షన్ ఏంది, దీని వెనకున్న ఎజెండా ఏందో తెలియదు. కానీ 33 సంవత్సరాలు లీజుకి ఇచ్చి నిజంగానే మీరు నడిపితే నిబంధనలు పాటించుంటే ఇబ్బంది లేకపోయింది. ఆ లీజు కాకుండా అమ్మటం అనే పదాన్ని ఎందుకు చొప్పించారు, ఆ క్లారిటీ లేని తనమైంది అనే దానిపైన కోర్టుని జడ శ్రవణ్ కుమార్ గారు వాదించి కోర్టు ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిండు. వాస్తవంగా కోర్టు కూడా ఒక రకంగా సస్పెక్ట్ చేసింది, ప్రభుత్వాన్ని షాక్ ఇచ్చింది. దీనిపైన ఏం జరిగిందో చూడాలి. ఇంకోటి లూలు కంపెనీకి భూముల కేటాయింపు విశాఖపట్నంలో చేసిన దానిపైన కూడా ఇంకొక పిల్లు పడ్డది. పాకా సత్యనారాయణ అనే ఒక అడ్వకేటు పిల్లేసిండు. దానిపైన కూడా ఇక కోర్టు ఇంకొక అడుగు ముందుకేసిందంటే కేవలం విశాఖపట్నంలోనే కాదు, విజయవాడ బస్టాండ్, పాత బస్టాండ్ కూడా లూలు కంపెనీకి కేటాయిస్తూ ఇచ్చారు కదా, దాన్ని కూడా మెన్షన్ చేసి దాన్ని కూడా ఎంటర్ చేయండి, ఇంప్లీట్ చేసి ఆ జీవో పైన కూడా ఆ అంశాన్ని కూడా తీసుకోండి కేసులోకి అని చెప్పి పిటిషనర్కి చెప్పింది. అంటే ఈ రెండు విషయాల్లో ప్రభుత్వం అడ్డకత్తెరలో కూడా పోకచేక లెక్క అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక రకంగా ఇబ్బందికరమే. రైట్, ప్రజాశక్తి చూద్దాం. అవకాశాలు అందుకోండి, సింగపూర్ పెట్టుబడిదారులకు ఆహ్వానం, రాష్ట్రానికి బయలుదేరిన సీఎం. తిరుగు పయనమైనాడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి. అవకాశాలు అందుకోండి, రండి, మా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను చూసుకుంటా, మీ పెట్టుబడికి మా భరోసా అని చెప్పి పాపం 4-5 రోజులు చంద్రబాబు నాయుడు గారు మైక్ పెట్టి మాట్లాడి పెద్ద పెద్ద మాటలు సింగపూర్లో భేటీలు అయితే జరిగినాయి. కంపెనీలు, సీఈఓలు, సింగపూర్ అధ్యక్షుడు, సింగపూర్ మంత్రులతో భేటీలు జరిగినాయి. కానీ భేటీల మట్టికే, ఫోటోల మట్టికే, వీడియోల మట్టికే ఉంటుందా, నిజంగానే పెట్టుబడులు వస్తాయనేది ఇప్పుడు అనుమానాస్పదం. ఎక్కడక్కడ వచ్చినట్టు వీళ్ళు చెప్పట్లే. మరి ప్రెస్ మీట్లు పెట్టి చెబుతారు. జనరల్గా తిరుగు ప్రయాణం అయితే ఇక చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల కోట్ల రూపాయలని పెట్టుబడులు తీసుకొస్తుండు, వీరుడు ధీరుడు అని వాస్తవంగా పేపర్లు రాయాలి. ఇవాళ ఆంధ్రజ్యోతి, ఈనాడు రాయాల్సి ఉంది. కానీ ఎక్కడ ఒక ముక్క రాయాలి. అంటే దీని అర్థం అక్కడ ఏమీ పసలేదా, ఇది ఒక ఫెయిల్యూరు పర్యటన కిందనే ఉందా, మరో దావోసేనా, దావోసు లెక్కనే ఉట్టి చేతులతోనే ఎనికి రావాల్సిన పరిస్థితే, ఇది వట్టి కథేనా అనేది ఒక అనుమానం. సింగపూర్లో చెప్పారు, పెద్ద పెద్ద మాటలు చెప్పారు. గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దటానికి వచ్చినా అన్నాడు. ఆ తప్పులేంది 2014-19 మధ్యలో ఈశ్వరంతో మీరు చేసిన తప్పులా, లేదంటే 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా తప్పులు చేసిండా, అట్లాంటి ఈశ్వరంతోనే ఏ తప్పును సరిదిద్దడానికి పోయిండని చెప్పలేదు. మరి మీరు తప్పును సరిదిద్దితే ఎన్ని వేల కోట్లు పెట్టుబడి తెచ్చారనేది ఎక్కడ చెప్పట్లేదు. వాస్తవంగా నిజంగానే ఒక 1000 కోట్లు తెచ్చినా పెద్ద ఎత్తున ప్రచారం, బ్రహ్మాండమైన ప్రచారం ఉంటుంది, పని లేకపోయినా కానీ ఎక్కడ ప్రచారం లేదంటే ఉట్టి పర్యటన, ఇది ఒట్టి చేతులతోని వెనక్కి తిరిగి వస్తానరా అనే ఒక ఇదైతే వచ్చింది. అవకాశాలు అందుకోండి అంటున్నారు. లూలుకు భూమి కేటాయింపులపై సమగ్ర విచారణ జరుపుతామని చెప్పి ఒక వార్త. ఈ వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు డీమార్ట్లు, లూలులు, రిలయన్స్లు చాలా మెట్రోపాలిటన్ నగరాలలో పెద్ద పెద్ద మాల్స్ కడుతూనే ఉన్నాయి. వాళ్ళు సొంతంగా భూమి కొనుక్కోవడం, లీజు తీసుకోవడం, ప్రైవేట్గా వాళ్ళు వ్యవహారం చేస్తారు. మరి ఈ లూలు కంపెనీకి ఎక్కడికి ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇవ్వాల్సి వస్తుందని ఒక పెద్ద అనుమానం ప్రజల్లో చర్చ నడుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉంది లూలు కంపెనీ, ఏ ప్రభుత్వం కేటాయించలే. వాళ్ళు ఏదో ప్రైవేట్గా లీజు తీసుకున్నారా, ఏదో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారు, లేదా బిల్డింగ్ లీజు తీసుకున్నారో నడుపుతున్నారు. డీమార్ట్లు కూడా హైదరాబాద్లో చాలా ఉన్నాయి, ఇదే విజయవాడలో ఉన్నాయి, ఇదే విశాఖపట్నంలో ఉన్నాయి. వాళ్ళకి ఎవరికి లేని, మాల్స్కి లేని
ఈ సవలత్తు వీళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? లూలు కంపెనీకి తక్కువ ధరకే నామినల్ రేటుకి లీజులకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? దీని వెనకున్న ఎజెండా ఏంది? దీనికి కూడా మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మమ్మల్ని రానిలే, చంద్రబాబు నాయుడు గారు రానిస్తాడు. నువ్వు వ్యాపారం చేసుకోవడానికి ఆయనైంది, ఏనైంది రానిచ్చేది? వ్యాపారం కాదు, మీరు ఏమైనా సేవ చేయడానికి వస్తానరా? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నిజంగానే లూలు కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి వస్తుంటే నిజంగా చేస్తే తప్పు. నువ్వు ఆ రోజు చేసినా ఈ రోజు చేసినా ప్రయత్నం దేనికి? వ్యాపారం చేసి లాభాలు పొందాలి. ఇప్పుడు పొందుతూనే ఉన్నారు చాలా చోట్ల, కొన్నిసార్లు బిషాణ ఎత్తేసారట. అట్లాంటి కంపెనీలకు కూడా ఎందుకు భూములు కేటాయించాలి? వాళ్ళు ఏంది ఉద్యోగాలు ఇచ్చేది? సూపర్ మార్కెట్లో సేల్స్మెన్లుగా ఉద్యోగాలు ఇస్తే దానికి కూడా వందల కోట్ల రూపాయల భూమిని లూలు కంపెనీలకు ఇస్తారా? మరి ఒక్క లూలు కంపెనీలకు ఇస్తారా? రేపు మాపు డీమార్ట్లకి, రిలయన్స్లకి, హెరిటేజ్లకు కూడా ఇస్తారా అనేది పెద్ద అనుమానం ఇవ్వాలి. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. చిగురించిన మైత్రాట, సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సక్సెస్. అంటే ఏం సక్సెస్ అయింది? చిగురించడం అంటే మైత్రి అంటే ఇదివరకు యుద్ధం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సింగపూర్కి? యుద్ధం ఏం జరగలేదుగా. మనకి వాళ్ళకి ఏమైనా యుద్ధం జరిగితే బాగా యుద్ధం జరిగింది, చిగురించింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక సంధి చేసిన అనుకోవచ్చు. ఏం యుద్ధం జరగలే, ఏం వ్యాపారం జరగలే. గతంలో ఈశ్వరంతో మీరు లైజన్ చేశారు, ఆయన జైలుకి పోయింది అవినీతి అక్రమాలలో. ఇదే పెద్ద తేడా ఏముంది? చిగురించింది అంటున్నారు. ఏం చిగురించింది? ఎంత పైసలు వచ్చినాయంటే ఏం లేదు. రైట్, దిశ పేపర్ చూద్దాం. పెట్టుబడుల ఏకైక ఎజెండా ముగిసిన సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ పట్టిన 4వ రోజు వివిధ సంస్థల ప్రతినిధులు, ముఖ్యులతో సమావేశాలు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆహ్వానం, సుముఖత వ్యక్తం చేస్తున్న అనేక సంస్థలు రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి బృందం. అయిపోయాయి. పెట్టుబడులే ఏకైక ఎజెండా. ఏకైక ఎజెండా పెట్టుబడులే అంటున్నారు. 1 కోటి కూడా రాలే పెట్టుబడులు. సుముఖత వ్యక్తం చేశారు అంతే. భేటీలు జరిగినాయి, సుముఖత వ్యక్తం చేశారు. మరి ఆ భేటీలు గతంలో జరిగిన తప్పులు సరిదిద్దే భేటీలా, నిజంగానే పెట్టుబడుల భేటీలా? నేను తప్పుల్ని సరిదిద్దడానికే వచ్చినా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో తప్పులు జరిగి ఉంటే 2014-19 మధ్యలో సింగపూర్ మంత్రి ఈశ్వరంతో అనేక సార్లు భేటీలు, అనేక సార్లు మీటింగ్లు, అనేక సార్లు పర్యటనలు చేసింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు సింగపూర్తోనే ఏం లైజన్ లేదు, ఆ లైజనే లేదు, సమావేశాలు లేవు, కాబట్టి తప్పు జరిగే అవకాశం ఉండదు. ఆ తప్పులు గతంలో జరిగి ఉన్నాయంటే ఆ తప్పులను ఏమైనా సరి చేసుకోవడానికి సింగపూర్ మంత్రి ఈశ్వరను, మాజీ మంత్రి జైలుకు పోయింది. కాబట్టి అందులో మరి మీ పాత్రలు, మీ కథ ఏమైనా ఉందా? దాన్ని సరి చేసుకునే కార్యక్రమానికి పోయారు. ఏదైనా పెట్టుబడులు పోయారని అనుమానం అవుతుంది. ₹1 రాలే పెట్టుబడులు. ఏకైక మార్గం అంటున్నారు కానీ ఏకైక రూపాయి కూడా రాలే. ఏకైక ఎజెండా. అడ్డంకులు తొలగైనా రాజకీయంగా మారిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు, రాజకీయ లబ్ధి కోసం తెలంగాణలో నేతలు కుటిల యత్నాలు. ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో 3 జిల్లాలకు ప్రయోజనం. టెక్నికల్ కమిటీ ఏర్పాటు, కేంద్ర సిగ్నల్. పేర్లు పంపాలని ఇరు రాష్ట్రాలకు ఆదేశాలు. ఏపీ నుంచి 3 పేర్లు ఖరారు, తెలంగాణ నుంచి ఖరారు కాని పేర్లు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం మొగ్గు. 80,112 కోట్ల కేటాయింపు. సముద్రంలో కలిసే జలాలను ఒడిసిపట్టేందుకే తీరునన్న చంద్రబాబు చిరకాల వాంఛ. ఇదంతా ఫార్స్. అడ్డంకులు తొలగైనా రాజకీయంగా మారిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు, రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ నేతలు కుటిల ప్రయత్నాలట. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ నేతలు కుటిల ప్రయత్నాల, నిజాల ప్రయత్నాల చేసి ఉండొచ్చాము. ఇదొక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పి సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. ఇది మరో కాళేశ్వరం కాబోతుంది. బనకచెర్ల తెలంగాణలో కట్టిన, కేసీఆర్ కట్టిన మరో కాళేశ్వరం. దాని వాల్యూ దీని వాల్యూ కూడా సేమ్ ఉన్నాయి, 80,000 కోట్ల పైనే. అది ఒక పనికిరాని ప్రాజెక్టు కిందనే ఉంది. ఇది కూడా ఒక పనికిరాని ప్రాజెక్టే. ఇది కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం పెట్టే ప్రాజెక్టు తప్ప ఇది నిలబడే ప్రాజెక్టు కాదు, ఉండే ప్రాజెక్టు కాదు అనేది సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. ఇంకేం చెప్తుండ్రేడా? ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం మొగ్గట. కేంద్రం మొగ్గు కాదు, కేంద్రమే నిర్ధారణంగా తోసిపుచ్చింది, మన కళ్ళ ముందు కనపడదు. దీన్ని కూడా అబద్ధం రాస్తాను ఇవాళ. కేంద్ర జలశక్తి, సిడబ్ల్యూసి, అటవీ పర్యావరణ శాఖలు అసలు ఇది ఏం ప్రాజెక్టు, ఇది ఏం డిపిఆర్, దీనికి అసలు బేస్ లేదు, ప్రాసెస్ లేదు అని చెప్పింది. మిగులు జలాలు అని చెప్తున్నారు, వరద జలాలు అని చెప్తున్నారు. మన భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం కేంద్ర జలశక్తి శాఖ కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ
భారతదేశంలో ఏ రాష్ట్రమైనా నీటి ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టు కట్టాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలంటే ప్రధానంగా ఏం చూస్తారంటే అలాట్మెంట్ ఆఫ్ వాటర్ ఎంత ఉంది, అలాట్మెంట్ వాటర్ ఉందా లేదా. ప్రైమరీగా ఒక ప్రాజెక్టు కట్టాలంటే నీటి కేటాయింపులు ఉండాలి. ఆ నీటి కేటాయింపులు ఆ నదికి సంబంధించిన ట్రిబ్యునల్, ఆ నదికి సంబంధించిన అవార్డు ఏదైనా ఉంటే దాంట్లో కేటాయింపులు ఉండాలి. ఆ కేటాయింపులలో ఎన్ని వాడారు, ఎన్ని మిగిలినాయి, ఆ మిగిలిన నీళ్లు వీళ్ళు అడుగుతున్న ప్రాజెక్టుకి సరిపోతాయా అనేది ఉండాలి. ఇలా గోదావరి పైన కట్టే బనకచెర్ల, పోలవరం బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి గోదావరి నది జలాలలో ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన నదీ జలాలను ఆల్రెడీ వాడుకున్నారు, కేటాయింపులు అయిపోయినాయి. ప్రాథమికమైన ప్రశ్న ఏంటంటే కేటాయింపులు అయిపోయాక ఇంకా ప్రాజెక్టు కట్టే అవకాశం లేదు, హక్కు లేదు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి. అది తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఏమంటాడు, వరద జలాలు మిగులు జలాలు, వరద జలాలని మిగులు జలాలను నమ్ముకొని ప్రాజెక్టులకు పర్మిషన్ ఇయ్యరు. ఎందుకంటే మీ ఇంట్లో సొమ్ము కాదు, 80,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును తీసిపోయి నేను మిగులు జలాలు వరద జలాలకి పెడతా అంటే అవి మిగిలేది ఎప్పుడు, వరద వచ్చేది ఎప్పుడు, వరద వస్తే దిక్కు, లేదంటే లేదు, మిగిలితే దిక్కు. అంటే దయాదారి భిక్షం మీద వాడుకునే దానికోసం 80,000 కోట్లని ఖర్చు పెడతా అంటే ఏ ప్రభుత్వం ఒప్పుకోదు, ఏ సంస్థ ఒప్పుకోదు. అది అందరికీ తెలుసు. ఇదే అనమాట అసలు ఈ బనకచెర్ల రాజకీయ లబ్ధి కాదు, రాజకీయ నేతలు కుట్టిన యత్నాలు కాదు, అసలు ఈ ప్రాజెక్టు బ్లూ ప్రింటే తప్పు. ఇది కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ కోసం స్పష్టంగా అర్థం. సిడబ్ల్యూసి ఈ దేశ చరిత్రలో వరద జలాలు మిగులు జలాలతో మేము ప్రాజెక్టు కడతామంటే పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అది తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నీటి రంగ నిపుణులు చెప్తున్నారు వరద జలాలు మిగులు జలాలకు ఇయ్యరు పర్మిషన్, కేవలం కేటాయింపులున్న జలాలకే ఇస్తారు. ఆయన అతి తెలివిగా సముద్రంలో కలుతున్నాయి అంటే సముద్రంలో కలుతున్నాయి అని చెప్పి ఇవ్వరు. అట్లా ఇది ఎట్లా ఉందంటే పని వాళ్ళ పనికి పెట్టుకొని భోజనం పెడతా ఉంటారు, 2 పూట్ల భోజనం పెడతాం జీతం ఇస్తామని పెడతారు కదా. ఇక అట్లా ఉంది. ఆ 2 పూట్ల భోజనానికి ఏంటంటే మేము తినంగా మిగిలితే పెడతాం, లేదంటే లేదు. నువ్వు తినంగా మిగిలితే పెడతాం, లేదంటే వాడు ఆకలితో పడుకోవాలన్నా. ఈ తినంగా మిగిలితే పెడతాం అనేది అర్థం లేదు. ఇది అంతే ఉంది. మిగులు జలాలట వరద జలాలట, మిగిలితే వాడుకుంటాం, లేదంటే లేదు. ఒకవేళ మిగలవు, ఒక 10 ఏళ్ళు అసలు మిగిలే ఉండదు. ఈ ప్రాజెక్ట్ ఏం కావాలి, 80,000 కోట్లు పెట్టి దాన్ని మెయింటెనెన్స్ అయింది. ఇది కాదు కదా, కేటాయింపులు ఉండాలి. ఈ లాజిక్ ప్రజలకు తెలియదని, ఈ లాజిక్ ప్రజలకు తెలియకుండా మభ్యపెట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మీడియా ఏదో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తుంటే ఇంకో తెలంగాణ రాష్ట్రం అడ్డం పడుతున్నట్టు, ప్రతిపక్ష పార్టీలు అడ్డం పడుతున్నట్టు చెప్తున్నారు. ఇది మా ఇంట్లో తినంగా మిగిలితే మీకు బిచ్చం వేస్తాం అన్నట్టు ఉంది ఈ ప్రాజెక్టు. ఈ దయాదారి భిక్షాలపైన ఆధారపడి 80,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే ఆంధ్రప్రదేశ్ గుదిబండగా మారింది రేపు. ఇది ఒక వార్త. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. బాక్సులు బద్దలైనయట. ఈ బాక్సులు బద్దలైన బాక్సులు ఎవరు ఏర్పాటు చేసిన బాక్సులు? ఈ కట్టుకథలో బాక్సులా, నిజమైన బాక్సులా? ఈ బాక్సులు ఇన్ని రోజుల నుంచి ఎక్కడ ఉన్నాయి, బద్దలు ఎందుకు కాలే అనేది ఒక పాయింట్. బాక్సులు అయితే బద్దలైనవి అంటండి. ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేంటి? ఈనాడులో ఆంధ్రజ్యోతిలో సేమ్ వార్త. భూములు ఇస్తే తప్పేందని కోర్టు అన్నదారు. కోర్టు అనందాన్ని కూడా అన్నట్టు రాశారు. తప్పేంటి అనలే, ఏందో కౌంటర్ వేయండి అన్నది. ఇక భూములు ఇస్తే తప్పేంటి అన్న కేసు ఎందుకు ఉంటుంది, కౌంటర్ ఎందుకు ఉంటుంది, ఇక మళ్ళీ వాయిదా ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. అపార వనరులు ఉన్నాయి, పెట్టుబడులతో ఏపీకి రండి అని చెప్పి వచ్చారు. వాళ్ళు ఏమొస్తారో చూడాలి. రైట్, ఇది ఆంధ్రజ్యోతి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.